ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. నమస్కారం మాస్టర్ సివివి. ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర సద్గురవే నమ. ఈరోజు మనము 2024 జూన్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం. ముందుగా తీసుకున్నట్లయితే రాహువు చంద్రుడు మీనరాశి సంచారం చేస్తున్నారు. కుజ బుధులు మేషరాశి సంచారం చేస్తున్నారు. గురువు రవి అక్కడి నుంచి శుక్రుడు వచ్చేసి వృషభ సంచారం, కేతువు వచ్చేసి కన్యా సంచారం చేస్తున్నారు. మకరంలో శని భగవానుడు సంచరిస్తున్నారు. కుంభంలో శని భగవంతుడు ప్రయాణిస్తున్నారు. ఇక్కడ మనము ఒకటి గమనించాలి. 360 డిగ్రీలని క్యాల్కులేట్ చేస్తున్నప్పుడు అధిక మాసం ఎందుకు తీసివేయాలి? చంద్రుడు మనకు భూమి మొత్తం రాశి చక్రాన్ని ఒక మాసంలో తిరుగుతాడు. అది 27.5 రోజులు. మనం చంద్రమానం అస్ట్రాలజీ ఫాలో అవుతున్నప్పుడు ఆ లెక్కలు క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు ఒక నెల ఎక్స్ట్రా మిగులుతుంది. అధిక మాసం అని ఎక్కడో పెడుతున్నాం, కానీ ఋతువులు మన మన నాలెడ్జ్ని పట్టిస్తాయి. అవి ఊరుకోవు. మనం అధిక మాసం పెట్టినంత మాత్రాన ఋతువు మారదు. దాని ధర్మం అది చేస్తుంది, మనమే ఫూల్స్ అవుతాం. అలాగే ప్రతిరోజు కూడాను సంధ్యా సమయము, ఉదయ ప్రాతకాలాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే సూర్యోదయము, సూర్యాస్తము ఒక 5 మినిట్స్ టైం మిగులుతుంది. దీన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక నెల మిగులుతుంది. అంటే మొత్తం 14 నెలలు. మనం ఎక్కడ తొక్కేసాం సబ్జెక్ట్ని? భూమికి ఉన్నటువంటి నార్త్ పోల్, సౌత్ పోల్ని క్యాలిక్యులేషన్ చేయకుండా సబ్జెక్ట్ను తొక్కేసాం. అసలు తలా తోకాలినటువంటి అమ్మవారైనా సాక్షాత్ విష్ణు స్వరూపుడు సూర్యనారాయణుడు. అలాగే అమ్మవారు లక్ష్మీ స్వరూపము. వర్ష రూపంలో సూర్యనారాయణమూర్తి ఈ యొక్క మేఘాల ద్వారా వర్షాన్ని అమ్మవారి మీద కురవగానే ఆమె సంతతి సకల ప్రాణులను 84 లక్షల జీవరాశిని, చెట్లను అన్నింటినీ పుట్టించి బ్రతికించి ప్రజలకు అందిస్తుంది. జంతువుల జలానికి సమస్త ప్రాణికి అందిస్తుంది. ఇది గమనించాలి. ఆ సాఫ్ట్వేర్ తయారు చేపిస్తాను తొందరగా తెలిసిన వాళ్ళు ముందుకు వస్తే. నేనంతా క్యాష్ మొత్తం నేను సబ్జెక్ట్ అంతా చెప్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం ముందడుగు వేయగలిగితే మన దేశానికి ఎంతో గొప్ప వరం చేకూర్చిన వారం అవుతాం. ఇకపోతే మేషరాశికి తీసుకున్నట్లయితే మేషరాశిలో మనకు ఈ యొక్క అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృతికా నక్షత్రం ఒక పాదం ఉంది. ఈ నక్షత్రం వాళ్ళకి ఈ యొక్క మాసం రోజులు ఏం జరుగుతుంది? మీకు మీ రాశిధిపతి అయినటువంటి కుజుడు మీ యొక్క రాశిలోనే ఉన్నాడు, మేషరాశిలోనే ఉన్నాడు. ఈయన మనకు 8వ ఇంటి అధిపతి కూడా. మేషం నుండి 8th హౌస్ వృశ్చికం, 8వ ఇంటి అధిపతి కూడా మీ రాశిలోనే ఉన్నారు. అనారోగ్యము, త్రిప్పట ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఎంత తిరిగినా కూడా పనులు సకాలంలో కాకపోవడం, విసుగు, విరామం, అంత మనసంతా అలజడి, కొంత కింది పొట్టకు సంబంధించి పైల్స్, పిస్టులా ఇలాంటి అనారోగ్య సమస్యలు, ఇవన్నీ ఐబిఎస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం లేకపోలేదు. పైపెచ్చు ఈయన బుధునితో కలిసి ఉన్నాడు. తృతీయాధిపతి, 6వ ఇంటి అధిపతి. శత్రుత్వాలు పెరిగిపోతూ ఉంటాయి. సిబ్లింగ్స్ మధ్యన గ్యాప్స్ ఎక్కువ ఏర్పడే అవకాశం ఉంది. అలాగే మీడియా రంగాలలో ఉన్న వారికి కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే ఈయన వారసత్వ ఆస్తుల విషయంలో కొన్ని సిబ్లింగ్స్ మధ్య గొడవలు క్రియేట్ చేసే తత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఈ యొక్క విషయాలలో చాలా సున్నితంగా, చాలా దీర్ఘంగా ఆలోచించి డెసిషన్ తీసుకోవడం ఎంతో మేలు అనిపిస్తుంది. వృషభ రాశికి తీసుకున్నట్లయితే వృషభ రాశి వారికి మీకు వ్యయ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు, బుధుడు సంచరిస్తున్నాడు. దీని మూలకంగా కొంత వ్యతిరేక ఫలితాల కంటే కొంత పాజిటివ్నెస్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకనగా మేషరాశి వారికి 2వ ఇంట్లో గురువు సకల దోషాలను క్లియర్ చేస్తారు. ఈయన మీకు భాగ్యాధిపతి, వ్యయాధిపతి. ప్రయాణాలలో కొంత చిరాకు ఉన్నప్పటికీ కూడా వారసత్వ ఆస్తులు మాత్రం లబ్ధి సమకూరే అవకాశం ఉంది. మీకు 2వ ఇంట్లో శుక్రుడు సకల యోగ ప్రదాతగా ఉన్నాడు. గోల్డ్ కొనడం కానీ, వివాహాది శుభకార్యాలలో పాల్గొనడం కానీ, వివాహాలు కాని వారికి
వివాహాలు కుదరటం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. అలాగే రవి మీకు 5th హౌస్ ప్లానెట్. ఈయన మీకు సంతానానికి సంబంధించినటువంటి విషయాలలో మిశ్రమ ఫలితాలిస్తారు. వారి హెల్త్ కావచ్చు, చదువు కావచ్చు, ఏదైనా సరే కొంత వివాహ వేడుకలు ఇవి కూడా కొంచెం మీకు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. పాలిటిక్స్ రంగంలో ఉన్నవారు జాగ్రత్త పడాలి. శుక్రుడు మీకు సర్వశుభాలను ఖచ్చితంగా అందజేస్తాడు కాబట్టి దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు జీవిత భాగస్వామి చక్కని జీవిత భాగస్వామి సెలక్షన్ కూడా అయ్యే అవకాశాలున్నాయి. మీరు గనక ప్రయత్నాలు చేస్తున్నవారవుతే. అలాగే మీకు శని భగవంతుడు వచ్చేసి లాభంలో ఉన్నాడు. ఈయన మీకు దశమ లాభాధిపతి. ఉద్యోగంలో ఏదో ఒక రకంగా లాభం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. తద్మూలకంగా మీరు కొంత ప్రయోజనాన్ని పొందే అవకాశం కూడా స్పష్టంగా గోచరిస్తుంది. కేతు వచ్చేసి మీకు 6th హౌస్‌లో ఉన్నారు. ఆధ్యాత్మిక రంగాల వైపు బాగా మోటివేట్ అవుతారు. మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. పుణ్య మార్గంలోకి ఎలా ప్రవేశించాలని అన్వేషణలో భాగంగా మంచి సైడు వెళ్ళే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. మేషరాశి వారు ధూమవతి అమ్మవారి స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఏకవిశంతి స్తోత్రాలు అంటే మనం దశమహావిద్యలు ఉన్నాము. 11 అమ్మవారు కూడా ఉంది. ఈ వీటిల్లో ముందు ధూమవతి అమ్మవారు అశ్విని నక్షత్రం వారికి పంజ క ఫలితాలనిస్తారు. అలాగే భరణి నక్షత్రం వాళ్ళు కమలాత్మిక అమ్మవారి స్తోత్రం వినాలి. కృతిక వాళ్ళు వచ్చేసి మాతంగి దేవి యొక్క శ్లోకాన్ని వినాలి. ఈ శ్లోకాలన్నిటివి కొంత ఉద్ధృతమైనటువంటి శక్తులు. రాత్రిపూట మద్య మాంసాలు అమ్మవారికి సమర్పించి చేయాలంటారు. వామాచార పూజలు అంటారు. వద్దండి, అవి తట్టుకోవడం కష్టము. వేరే వాళ్ళ మీద ప్రయోగాలు చేయాలని ఏవేవో చేస్తూ ఉంటారు. అవి వికటించినాయంటే చేసినది వారిపైన కంటే మన పైననే ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. అవతలి వాళ్ళ జాతకం వీక్‌గుందంటే పాపం వాళ్ళు కూడా ఇబ్బందులు పడతారు. ఆ ఇబ్బందుల పాపం అమ్మవారు గమనించి తిరిగి మనపైనే దుష్ప్రభావాన్ని ఖచ్చితంగా చూపిస్తుంది. ఇందులో సందేహం లేదు. గమనించగలరు. శుభం.